హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వుడ్ హ్యావ్కు సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేయాలి, అసలు సెంటెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇది ఎందుకు వాడతారు అనే దాని గురించి తెలుసుకుందాం. వుడ్ హ్యావ్ దీన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే నార్మల్గా ఉండేవాడిని అంటాం చూసారా, ఉండేవాడిని, చేసేవాడిని, చెప్పేవాడిని, తినేవాడిని అట్లా అంటాం కదా. అట్లాంటి సందర్భాల్లో దీనికి వుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. అసలు సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి, దీని స్ట్రక్చర్ ఏందో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3, గతానికి సంబంధించి కాబట్టి ఎక్స్ట్రా వర్డ్స్ నెక్స్ట్. ఇది స్ట్రక్చర్. వుడ్ హ్యావ్ అంటే సబ్జెక్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే అదర్ వర్డ్స్ ఏవైనా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదర్ వర్డ్స్ అంటే ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఒకటి చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. నేను మీ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ తీసుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ తర్వాత ఏమొస్తుంది, వుడ్ హ్యావ్ I would have verb 3 for example told ఆబ్జెక్ట్ అంటే అదర్ వర్డ్స్ ఏదో ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది, దీని అర్థం ఏంది, నేను నీకు చెప్పి ఉండేవాడిని. ఏమర్థమైంది, నేను నీకు చెప్పి ఉండేవాడిని అంటాం కదా. నువ్వు నాకు ముందు అడిగితే నేను నీకు చెప్పేవాడిని కదా. నువ్వు బ్యాంక్కి వెళ్తా ఉన్నావు, ఇలా బ్యాంక్ క్లోజింగ్ ఉంది, నువ్వు నన్ను అడిగితే నేను చెప్తును కదా. నువ్వు నన్ను అడిగితే నేను చెప్పి ఉండేవాడిని కదా. నువ్వు నన్ను అడగకుండా పోయావు, బ్యాంక్కి వెళ్ళావు, బ్యాంక్ క్లోజ్ అయింది, నేను కూడా వచ్చాను. సో నువ్వు కూడా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నన్ను అడిగితే నేను చెప్పి ఉండేవాడిని కదా. అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సబ్జెక్ట్ ఐ, వుడ్ హ్యావ్ కామన్ కదా, వుడ్ హ్యావ్ అనేది. వెర్బ్ 3 వచ్చేసి ఆస్క్డ్ దెమ్. అంటే దీని అర్థం ఏంది, నేను వారిని అడిగి ఉండేవాడిని. నేను వారిని అడిగి ఆస్క్ అంటే అడిగే కదా, అడిగి ఉండేవాడిని. ఏమంటున్నా, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ దెమ్ అంటే నేను వారిని అడిగి ఉండేవాడిని. అంటే నువ్వు ముందే చెప్తే నేను వారిని అడిగి ఉండేవాడిని కదా. నాకు డబ్బులు లేవు, నువ్వు ముందే చెప్తే నేను వాళ్ళని అడిగి వాళ్ళకన్నా అరేంజ్ చేసి అయితే నీకు ఇచ్చేవాడిని కదా. నేను అడిగి ఉండేవాడిని కదా, నేను చెప్పి ఉండేవాడిని కదా, నేను తిని ఉండేవాడిని కదా. అట్లా నార్మల్గా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఆమె మీకు సహాయం చేసి ఉండేది. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆమె మీకు సహాయం చేసి ఉండేది. సో ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ నేమ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకొని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు ఐ అనేది ఉంది, ఐ తీసేసి వాళ్ళ ఎవరి నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ నీకు చెప్పి ఉండేవాడు, ఐ ప్లేస్లో రమేష్, సబ్జెక్టే కదా. అట్లా యూజ్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో కరెక్ట్గా చేయాలి. ఫస్ట్ కామెంట్ ఎవరైనా కరెక్ట్గా చేస్తే వాళ్ళది నేమ్ నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. I would have learned you. ఒకవేళ ఇంకొకటి చెప్పాలంటే ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ యూ. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీని అర్థమైంది, నేను నీకు ఇంగ్లీష్
నేను నీకు ఇంగ్లీష్ నేర్పి ఉండేవాడిని. నువ్వు ఏ జాబ్కి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడమంటున్నారు. సో ఇంగ్లీష్ లేనిది నీకు స్కిల్స్ లేనిది జాబ్ రావట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నువ్వు నన్ను అడిగితే నేను ఇంగ్లీష్ నేర్పేవాడిని కదా, నేను నీకు ఇంగ్లీష్ నేర్పేవాడిని. నువ్వు నన్ను అడగలే, అందుకే నేను ఇంగ్లీష్ నేర్పలేదు. సో నేను నీకు ఇంగ్లీష్ నేర్పేవాడిని, నేను నీకు ఇంగ్లీష్ నేర్పేవాడిని నువ్వు చెప్తే చెప్పాలి అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సంధ్య. ఓకే, సంధ్య would have helped you అంటే సంధ్య నీకు సహాయం చేసి ఉండేది. నీకు సహాయం చేసి ఉండేది. నువ్వు చెప్తే బాగుండు కదా, సంధ్యకు చెప్తే 5 నిమిషాలు అమౌంట్ అరేంజ్ చేస్తుంది. నీకు ఇబ్బందులు ఉంటే, నీకు ఏ ఇబ్బంది ఉన్నా అమౌంట్ అరేంజ్ చేసి నీకు హెల్ప్ అయితే చేసేది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటాం కదా. అట్లా అలాంటి సిచ్యువేషన్ నువ్వు సంధ్య నీకు సహాయం చేసి ఉండేది. ఎవరిని పడితే వాళ్ళని అడిగి నువ్వు ఇబ్బందులు పడేది ఎందుకు, నువ్వు సంధ్యని అడిగితే నీకు సహాయం అనేది చేసి ఉండేది. పక్క 100% అంటాం కదా, అట్లా సంధ్య నీకు సహాయం చేసి ఉండేది అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. I would have given money అంటే దీని అర్థం ఏంది, నేను డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. నీకు నేను డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. నువ్వు నన్ను అడగలే కదా, నువ్వు నన్ను అడిగితే ఇచ్చి ఉండేవాడిని. నువ్వు అడగనప్పుడు నేను ఎట్లా ఇస్తా? అట్లాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేస్తాం. సింపుల్గా దీని అర్థం ఏంటంటే, వుడ్ హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం గతంలో నేను చేసి ఉండేవాడిని, ఇచ్చి ఉండేవాడిని. గతం అంటే ఏంది? గతం అంటే మీకు అందరికీ తెలుసు కదా. పాస్ట్ అంటేనేమో నిన్న, ప్రెజెంట్ అంటే ఈరోజు, ఫ్యూచర్ అంటే రేపు. అట్లా నిన్న, ఈరోజు, ఫ్యూచర్, భవిష్యత్. ఇట్లా మీరేం చేస్తారంటే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూడండి. ఎస్టర్డే అంటే నిన్న, టుడే, టుమారో, ఇవే కదా ఫ్యూచర్. ఎట్లా ఈ డేకి సంబంధించి, టుడేకి సంబంధించి ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది అనుకో. 11:59 కూడా గతమే అయింది మనకు. 11 గతమే అయింది. అసలే ఆ క్షణంలో అయిపోయింది అంతా. దాని గురించి మనం వెర్బ్ 3 అనేది ఉపయోగిస్తాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.